జోగులాంబ గద్వాల జిల్లా థరూర్ మండల కేంద్రంలో భూభారతి చట్టం అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ధరణి వల్ల ఎంత ఇబ్బంది కలిగిందో రైతులకు తెలుసని దానిని దృష్టిలో ఉంచుకుని భూభారతి కొత్త చట్టాన్ని రూపొందించినట్లు తెలియజేశారు. రాష్ట్రంలో 4 పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసి భూభారతి చట్టం అవగాహన కల్పించి భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. సాదా బైనామాలతో పాటు ఇతర ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని తెలియజేశారు. పేర్లు, సర్వే నెంబర్లు, ఎకరాలు తప్పుపడినా గతంలో కార్యాలయాల చుట్టూ తిరిగిన పనులు కాలేదని ప్రస్తుతం చట్టం ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. ₹1 చెల్లించకుండా రైతులు నేరుగా తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ల ద్వారా భూ సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. మే 1 నుండి ప్రతి రెవెన్యూ గ్రామాలకు అధికారులు వచ్చి రైతుల నుండి దరఖాస్తులను స్వీకరించి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ చట్టంతో పాటు అవసరమైన సవరణలు చేయడానికి అవగాహన సదస్సులు నిర్వహిస్తారని తెలిపారు. ఆధార్ కార్డు లాగా భూధార్ కార్డులను ఇస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. 26,000 సాదా బనామా దరఖాస్తులు పరిష్కరిస్తామని అన్నారు. ఈ చట్టం ద్వారా ప్రభుత్వ, అటవీ, ప్రైవేటు భూములకు గుర్తింపు తెచ్చి భద్రపరుస్తామని తెలిపారు. అధికారులు మొక్కుబొడిగా సమావేశాలు నిర్వహించరాదని హెచ్చరించారు. ఏ రైతులనైతే పాస్బుక్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వారందరూ ఎవరైతే 2020 చట్టం నాడు సాదా బైనామా అగ్రిమెంట్ కింద ఆన్లైన్ లో అప్లై చేసుకున్నారో చేసుకున్న ప్రతి రైతన్నకి అర్హులైన వాళ్ళకి ఈ భూభారత చట్టంలో మార్గాన్ని కనుగోబడింది. అంతేకాదు కొంతమందికి పేర్లు తప్పుపడ్డా, సర్వే నెంబర్లు తప్పుపడ్డా, భూమి ఏరియా తప్పుపడ్డా, ఇతరత్ర ఈ వివిధ కారణాల చేత ఆనాడు ప్రజలు చెప్పులు అరిగిందాక ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ల ఆఫీసుల చుట్టూ పెట్టిన అప్లికేషన్ పెట్టకుండా అప్లికేషన్ పెట్టినప్పుడల్లా ₹1000 ఫీజు కట్టేవాళ్ళు. మన ఈ భూభారతిలో, మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ₹1 కూడా చెల్లించకుండా ప్రభుత్వ అధికారులే మీ రెవెన్యూ అప్లికేషన్ కూడా అధికారులే మీకు ఇస్తారు. ₹1 ఎవరికి చెల్లించ అవసరం లేదు. ధరణితో ఇబ్బంది పడ్డ రైతన్నులు కానీ, గతంలో వివిధ కారణాల చేత భూములుండి ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క రైతన్నకు, భూములున్న అసాములకు ఈ భూభారత చట్టం ఒక మహాప్రసాదం కానుంది. ప్రతి జిల్లాలో ఇప్పుడు